ఈరోజు నేను ఈ వీడియోలో చేపల వేపుని చూపిస్తున్నానండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టైము ఎక్కువ లేనప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత వేరే బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. ఇంకా ఈ పేస్ట్ ఇలా అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కల్ని చక్కగా ఇలా ముంచుకొని ఆ మసాలా మొత్తం దానికి పట్టించుకోవాలండి. ఇక్కడ మసాలాలు ఎంత బాగా పడితే చేపల ఫ్రై అంత బాగా వస్తుంది. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్ని చేప ముక్కలకి చక్కగా ఇలా మసాలా మొత్తం పట్టించి ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా డీప్ ఫ్రై కోసం నేను పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నూనెని కాగనివ్వాలి. నూనె చక్కగా వేడైన తర్వాతే మాత్రమే మనం ముక్కలు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మొత్తం అతుక్కుపోతుంది. ఇక్కడ నూనె కాగిందండి, నేను ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇలా ఒకటొకటి నిదానంగా వేసుకోవాలండి, జాగ్రత్తగా వేసుకోవాలి. నూనె చిందుతుంది, చూసుకొని వేసుకోండి. నేను ఇలా గరిటె సహాయంతో వేసుకుంటున్నాను, ఎక్కువ చిందకుండా ఉంటుందని. ఇవి చక్కగా వేగనివ్వాలి. వీటిని చక్కగా వేగనివ్వాలండి. కొంచెం వేగేంత వరకు వీటిని కలపొద్దు. ఇక్కడ వేగిందండి ఇటు సైడు. నేను మళ్ళీ రివర్స్ ఇలా తిప్పుకుంటున్నాను. మీరు స్లోగానే తిప్పుకోండి, నిదానంగా. 2 సైడ్స్ వీటిని చక్కగా వేగించుకోవాలండి. ఇంకా వేగిపోయినాయి అండి నాకు. 2 సైడ్లు నేను చక్కగా వేగించుకొని ఇలా ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, చక్కగా క్రిస్పీగా వేగినాయి. ఇవి నేను ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రిమైన్ ముక్కలు కూడా వేసుకొని చక్కగా 2 సైడ్లు వేగించుకోవాలండి, నిదానంగా. ఇంకా నాకు ఇక్కడ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ మూకిట్లో మనం వేసిన నూనె మొత్తం తీసేసేసి కొద్దిగా ఉంచుకోవాలండి, అంతే. ఫస్ట్ ఇందులో మనకి మిగిలిపోయిన మసాలా ముద్దని నేను ఇందులో యాడ్ చేసి కొంచెం వేగిస్తున్నాను. ఇంకా చక్కగా వేగిపోయిందండి. ఇంక ఇందులో మనం ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇంకా ఇలా పీసెస్ వేసేసుకోవాలి మొత్తం. వీటిని కొద్దిగా వేగనివ్వాలండి, మరీ ఏం వేపుకోక్కర్లేదు. ఇప్పుడు వేసిన మసాలా కూడా చక్కగా దానికి పడుతుంది. ఇంకా మనకి కలుపుకోవడానికి కూడా గ్రేవీ ఉంటుంది. ఇంకా ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ వేగిస్తే సరిపోతుందండి. ఇది ఇలా ఉత్తిగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, చారులో బాగుంటుంది, పప్పుచారు కాంబినేషన్గా బాగుంటుంది. అలానే టమాటా పప్పు కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదండి, చాలా సింపుల్గా చేసేసాను. ఎక్కువ టైం లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్లో మాత్రం నో కాంప్రమైజ్. అంతేనండి, టేస్టీ చేపల వేపుడు రెసిపీ రెడీ. కరివేపాకును కూడా ఇలా నేను నూనెలో ఫ్రై చేసి వేసుకున్నానండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.